హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రెండింగ్ కలెక్షన్. ఈరోజైతే నేను మనం యూస్ చేయకుండా ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, ఆ ఇయర్ రింగ్స్ని పెండెంట్ లాగా కన్వర్ట్ చేసి నెక్ సెట్గా చేసుకున్నాను. అండ్ అదే మనకి హెయిర్ బోచ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అనేది వీడియోలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇయర్ రింగ్ తీసుకున్నాను. ఇది నేను ఒక సెట్ తీసుకుంటే దానికి వచ్చిందండి. ఆ సెట్ అయితే బాగుంది, బట్ ఇయర్ రింగ్స్ నాకు చాలా పెద్దగా అనిపించాయి. నేను అస్సలు యూజ్ చేయట్లేదు, బట్ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ నాకు అసలు ఏమాత్రం సెట్ అవ్వనిపించి నేను అలాగే పక్కన పెట్టేశాను. సో ఇయర్ రింగ్స్ చూస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇలా జస్ట్ దాన్ని బెండ్ చేసి మనం పెండెంట్గా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా చేశాను. ఒక లాయల్టీ చైన్ తీసుకొని వీడియోలో చూపిస్తాను కదా, అది చైన్ పియల్స్తో అటాచ్ చేసి ఉంటారనమాట. ఈ చైన్ అనేది తీసుకున్నాను, 3 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ 3 కూడా స్టెప్ వైజ్గా ఉండాలన్నమాట. ఫస్ట్ది కొంచెం పెద్దగా, దానికంటే సెకండ్ది ఇంకొంచెం చిన్నగా, అండ్ థర్డ్ది ఇంకొంచెం చిన్నగా, అలా స్టెప్ వైజ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ది కొంచెం పెద్దగా ఉండాలి, అప్పుడు స్టెప్ వైజ్గా మనకి వస్తుంది. మనం త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, స్టార్టింగ్ పాయింట్లోను అండ్ ఎండింగ్ పాయింట్లోను 2 పాయింట్స్లలో జంపింగ్ రింగ్ యూజ్ చేసుకొని అటాచ్ చేశాను. చూడండి, ఇది చంపస్వరాలాగా అలా షేప్ వచ్చేలాగా నేను మేక్ చేసుకున్నాను. సో అండ్ సేమ్ అదే విధంగా ఇంకో పీస్ని కూడా రెడీ చేసుకున్నాను. ఆ 2 పీసెస్కి కూడా మళ్ళీ ఇంకొక జంపింగ్ రింగ్ తీసుకొని అటాచ్ చేశాను. ఆ 2 పీసెస్ని అటాచ్ చేశాను అనమాట జంపింగ్ రింగ్తో. వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో బెండ్ చేసుకున్నాం కదా మన ఇయర్ రింగ్ని, ఆ జంపింగ్ రింగ్లోకి జస్ట్ అలా డ్రాప్ చేయడమే. సో పెండెంట్ లాగా చాలా లుక్ ఉంది కదండి. వావ్! పియల్ సెన్స్తో ఇలా మనం హెయిర్ బోచ్గా బోత్ సైడ్స్ మనం హుక్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, అది హెయిర్ బోచ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక సైడే హుక్ యాడ్ చేసుకొని మనం జంపింగ్ రింగ్స్ అనదర్ సైడ్ యాడ్ చేసుకున్నామంటే నెక్ సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఓవరాల్గా 6 లేయర్స్ వచ్చింది. మనం జస్ట్ 3 లేయర్సే పెట్టుకున్నాం అనుకోండి, అది టిక్కా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా హుక్ అనేది యాడ్ చేసి నేను నెక్ సెట్ లాగా ఎలా యూజ్ చేస్తానో చూడండి. మీ దగ్గర కూడా ఇలా యూజ్ చేయని ఇయర్ రింగ్స్ ఉంటే పెండెంట్ లాగానే ఆర్ టిక్కా లాగానే హెయిర్ బోచ్ లాగానే రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.